నమస్సులు, జయసీమకు ఆశీస్సులు. సోదరమణులారా, ఈ స్వచ్ఛంద పదవీ విరమణ జయసింహ స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ మామూలుగా పదవీ విరమణ అంటే చాలా పెద్దవాళ్ళకైతే జరుగుతుంది. ఇది నా సర్వీస్లో కూడా అతి పిన్న వయస్కునికి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పటం ఇది ప్రప్రథమము. కాబట్టి అయితే ఆయన స్వచ్ఛందంగా ఈ విషయము చెప్పే ముందుగా ఆకాశవాణి కడప కేంద్రంతోనూ నాగులారపు జయసారతో నాకున్న అనుబంధాన్ని ఒక్క నిమిషం ముచ్చటిస్తాను. 1994 ఏప్రిల్ నెలలో తారీఖు గుర్తులేదు, కానీ అప్పుడు బహుశా ఆర్వేటి శ్రీనివాసులు గారు ఉన్నారు. తర్వాత రేవూరి డాక్టర్ అనంత పద్మనాభరం గారు కూడా ఇక్కడ ఉన్నారు, అప్పుడు స్టేషన్ డైరెక్టర్గా. సో ఆ రోజు నేను బెరుకుగా ఈ ఆకాశవాణి కడప కేంద్రంలోకి వచ్చినప్పుడు వచ్చి స్టార్టింగ్లో అడిగి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని కనుక్కొని వెళ్ళి మన డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసా. నా పేరు లోసార్ సుధాకర్ సార్, నేను ఫలానా చిత్తూరు నుంచి వచ్చాను అని చెప్పి. ఓకే అని ఆయన అంటే లోసార్ సుధాకర్ అని ఎవరు ముందు చెప్పి పంపిస్తే ఆయన ఎండ్లూరు సుధాకర్ అనుకున్నారంట. అప్పటికి ఎండ్లూరు సుధాకర్ గారు కూడా అదే రోజే రావాల్సి ఉంది. సో ఆ విషయాన్ని మాట్లాడిన తర్వాత మరి ఎండ్లూరు సుధాకర్ అనుకున్నాను, మరి చాలా చిన్న వయసు ఉంది అనుకుంటున్నాడు. సరే కాసేపు మాట్లాడిన తర్వాత అది మొదటి నాకు ఈ ఆకాశవాణి కడప కేంద్రంతో ఉన్నటువంటి తొలి పరిచయం. అట్లాగే ఆర్వేటి శ్రీనివాసులు గారిని కూడా ఆ రోజు కలిశాను. అప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటింగ్ ఎవరో ఉన్నారు, వాళ్ళతో కూడా కలిశాను. సో ప్రోగ్రామ్ చేశాను. అదేది ప్రోగ్రాం ఉండేది, అది యువవాణి అనుకుంటా. యువవాణి కార్యక్రమంలో కొన్ని కవితలు చదవటం జరిగింది. తర్వాత అంతకంటే ముందు నాగసూరి వేణుగోపాల్ గారితో నాకు అనంతపురంలో పరిచయం. ఆకాశవాణి అనంతపురం FM రేడియోలో నాగసూరి వేణుగోపాల్ గారు, నేను అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వారితో వెళ్ళి కలిస్తే నా పోయమ్స్ అవి చూపించినప్పుడు ఆయన చాలా ప్రోత్సాహం ఇచ్చారు. సో ఆ విధంగా ఈ యొక్క ఆకాశవాణితో అనుబంధం. నిన్న ఈ ఆకాశవాణి అన్నగానే నాకు అవును ఈ మధ్య వచ్చి చాలా రోజులైంది, ఒకసారి అలా వెళ్ళి విజిట్ చేసింటే బాగుండు అనుకున్నాను. అట్లా జయసింహ యొక్క మెసేజ్ ఉంటే చూసి ఓకే రేపు వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది అని అనిపించింది. అదేవిధంగా నాగులారపు విజయసారథి గారితో కూడా సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకు విజయసారథి గారు నేను రాసిన 3 పుస్తకాలు ఆవిష్కరణ సభకి వారు అధ్యక్షులు. నా మొదటి పుస్తకం 2012 మైనపు బొమ్మలు, 2016 గడియారం స్వప్నం, 2019లో నా రహస్య మందిరంలో. ఈ 3 పుస్తకాలకు వారు అది మరి 3 పుస్తకాలకు ఒకే సభాధ్యక్షుడు ఉండటము, మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో పాటు అన్ని సమయాలు కలిసి వచ్చాయి వారితో. ఎందుకంటే ఈ పోయిటరీ గురించి చాలా సుదీర్ఘంగా ఎప్పుడైనా మాట్లాడుకుంటే చాలా చర్చలు, ఈ విషయాలు పోయిటరీ గురించి సాహిత్యం గురించి చాలా విషయాలు చర్చించుకుంటాం. అదే అనుబంధం కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలోనే జయసింహ గారు ఈ అబ్బాయి మొదటి జాబ్లో చేరినప్పుడు కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఆకాశవాణిలో వారసత్వం మళ్ళీ మీ అబ్బాయి కూడా అంది వచ్చింది అని నేను సంతోషించాను. అయితే తర్వాత మొన్న ఫిబ్రవరి మార్చిలో జయసింహ ఇలాంటి నిర్ణయం తీసుకొని దీన్ని VRS ఇస్తున్నారని చెప్పినప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, ఎందుకంటే కెరీర్ ఉంది కదా అని. తర్వాత సార్ చెప్పటం, జయసింహ మాట్లాడటం అన్నీ జరిగిన తర్వాత ఓకే మంచి నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తు ఉంది, మంచి న్యాయవాది వృత్తి, ఇంకా విస్తృతంగా సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది.
ఆకాశవాణి కడప కేంద్రం ఇంకో కేంద్రంలో ఉంటే ఇలాగ ఇప్పుడు ఇందాక మాట్లాడిన వెంకటేశ్వర్లు ఇలాంటి వాళ్ళకి, కళాకారులకి, సాహిత్యానికి, ఆకాశవాణికి కొంత సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల జయసింహకు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. సమాజం పట్ల ఒక సానుభూతి ఉంది, సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. తను డిఫరెంట్గా ఆలోచన చేస్తాడు, చాలా స్పందించే హృదయం ఉంది. డిఫరెంట్గా సమాజాన్ని చూసే కోణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి జయసింహ తను నిర్ణయించుకున్న మార్గంలో తను ఏదైతే, ఎందుకంటే ఇందాక ఎవరో చెప్పారు చాలా గట్స్ ఉండాలా ఈ నిర్ణయం తీసుకోవడానికి. కరెక్టే. యాక్చువల్గా ఎందుకంటే మనం ఒక కంఫర్ట్ జోను, ఒక ఉద్యోగం రావటం, ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన సంపాదించటం. మరి అట్లాంటి ఉద్యోగాన్ని వదులుకొని సమాజంలో అంతకంటే మెరుగైన జీవితాన్ని, మెరుగైనటువంటి ఫలితాలని పొందడం కోసం వారు చేస్తున్న సాహసం అభినందనీయం. కాబట్టి జయసింహ తను నిర్ణయించుకున్న మార్గంలో తను ఊహించిన ఎత్తు కంటే ఇంకా పై అంతస్తుకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా నేను నాగులారపు విజయసారథి గారి మిత్రుడిగాను, ఒక సాహిత్య అభిమానిగాను, ఆకాశవాణి యొక్క దీంతో అనుబంధం ఉన్న వ్యక్తిగాను అబ్బాయి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఆయురారోగ్యములు వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. కొంచెం కారణాంతరాల వల్ల మధ్యలోనే వెళ్తున్నందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2019లో సార్ది పుస్తకం నా రహస్య మందిరంలో కవితా సంపుటి, ఆ సభకు రేడియో రిపోర్ట్ చేసే, రేడియో నివేదిక అందించే అవకాశం నాకు దొరికింది. అది అప్పుడు ఆ పుస్తకం చదివినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బాగున్నాయి కవితలు అనుకున్నాను. 1-2 కవితలు ఏమోలే అంతగా లేవు అనుకున్నాను. మళ్ళీ ఒక 6 నెలల ముందు ఆ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు నాకు ఆ పరిణితి లేదు, ఆ కవిత అర్థం చేసుకోవడానికి పరిణితి లేదు. ఇప్పుడు వచ్చింది అని అర్థమైంది. ఆ రేడియో రిపోర్టు సార్ మళ్ళీ ఒక 3 months బ్యాక్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి కడపకు వచ్చినప్పుడు నాకు ఆ రేడియో నివేదిక కావాలని అడిగారు. వెంటనే నేను సెర్చ్ చేసి సార్కి పంపిస్తే తప్పిపోయిన పిల్లోడు మళ్ళీ దొరికినట్టు అనిపిస్తుంది నాకు ఈ రేడియో నివేదిక అందించినందుకని. సార్ అంత సాహిత్య అభిలాషి, ఒక అడిషనల్ ఎస్పీ అయినప్పటికీ వారు చూస్తున్న సంఘటనలపైన స్పందించి కవితలు రాసి ప్రజలకు తెలియజేసినారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. శాంతిని, భద్రతను కోరుకునే వ్యక్తి మరొక అంశాన్ని కూడా కోరుకుంటారు, కవిత్వాన్ని. ఆ కవిత్వాన్ని ఆస్వాదించి ప్రోత్సహించే వ్యక్తి మన కడప జిల్లాకు అడిషనల్ ఎస్పీగా రావడం లోసారి సుధాకర్ గారు మరొకసారి ధన్యవాదాలండి.